టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి 2024 గురించి సంబంధించిన ముఖ్యమైన తేదీలు అంటే ఇంపార్టెంట్ డేస్ గురించి చర్చించుకుందాం. ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా ముఖ్యమైన అంశాలుగా వీటిని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి పోటీ పరీక్షలో అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే కరెంట్ అఫైర్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ వస్తుంది. అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసేటువంటి ఈ కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా ముఖ్యమైన తేదీలు లేదా ఇంపార్టెంట్ డేస్, వాటి యొక్క థీమ్స్, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్, జాతీయాంశాలు, అంతర్జాతీయాంశాలు, ప్రాంతీయాంశాలు, వార్తల్లో వ్యక్తులు, వార్తల్లో ప్రదేశాలు, అవార్డులు, క్రీడాంశాలు, సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ అంశాలు ఇలా విడివిడి విభాగాలుగా విభజించుకొని చదివినట్టయితే కరెంట్ అఫైర్స్ని డాటాని కలెక్ట్ చేయడము మరియు దాన్ని రివైజ్ చేయడము ఈజీ అవుతుంది. అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ని చదివేటప్పుడు స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్గా చదవాల్సి ఉంటుంది. సో డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే ఆ విషయం జరుగుతుందో ఆ విషయానికి సంబంధించిన అంశాన్ని అడిగినట్టయితే అది డైనమిక్ కరెంట్ అఫైర్స్గా కన్సిడర్ చేస్తారు. అలా కాకుండా ఏదైనా అంశం ఉందనుకోండి, సపోజ్ ఏదైనా క్రీడా అంశాలు, సో ఆ క్రీడలు ఇప్పుడు జరుగుతున్నప్పుడు మొట్టమొదటి క్రీడలు ఎప్పుడు జరిగాయి లేదా ప్రీవియస్ క్రీడలు ఎక్కడ జరిగాయి, వాటి యొక్క దాంట్లో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది, దేశం ఏది, ఇలాంటివి అడిగారనుకోండి అది స్టాటిక్ కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుంది. సో ఇలా కరెంట్ అఫైర్స్ని స్టాటిక్ అండ్ డైనమిక్ కరెంట్ అఫైర్స్గా మర్జ్ చేసుకొని చదివినట్టయితే కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ని ఇలా విడివిడి విభాగాలుగా అంటే జాతీయాంశాలు, ప్రాంతీయాంశాలు, అంతర్జాతీయాంశాలు, ముఖ్యమైన తేదీలు అంటే ఇంపార్టెంట్ డేస్, వాటి యొక్క థీమ్స్, నేపథ్యాలు, సో ఆ నేపథ్యాలకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, సో వార్తల్లో వ్యక్తులు, వార్తల్లో ప్రదేశాలు ఇలా విడివిడి విభాగాలుగా చదవడంతో పాటు స్టాటిక్ అండ్ డైనమిక్ కరెంట్ అఫైర్స్ని మెర్జ్ చేసుకొని చదివినట్టయితే పోటీ పరీక్షలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనము జనవరి 2024కు సంబంధించిన అంశంలో భాగంగా ముఖ్యమైన తేదీలు లేదా ఇంపార్టెంట్ డేస్ గురించి చర్చించుకుందాం. దాంట్లో భాగంగా మొట్టమొదటి అంశం చూడండి, డిఆర్డిఓ డే. సో డిఆర్డిఓ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 1 జనవరిన. ఎప్పుడు 1 జనవరిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఈ డిఆర్డిఓ యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది అంటే 1958 జనవరి 1న. సో ఆ రోజును పురస్కరించుకొని డిఆర్డిఓ డేగా జరుపుకుంటాం. సో ఎప్పుడు జరుపుకుంటామో 1 జనవరి అంటే ఎవ్రీ ఇయర్ 1 జనవరి రోజున ఈ డిఆర్డిఓ డేను జరుపుకుంటాం. ఎప్పుడు స్థాపించబడింది ఈ డిఆర్డిఓ అంటే 1958. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో. సో దాన్ని ఏమంటాము అంటే డిఆర్డిఓ భవన్. ఏంటి? డిఆర్డిఓ భవన్. సో దాని చైర్మన్ వచ్చేసి ఎవరున్నారు ఇప్పుడు అంటే సమీర్ వి కామత్. సో డాక్టర్ సమీర్ వి కామత్. దాని యొక్క మోటో ఏంటి, డిఆర్డిఓ యొక్క మోటో ఏంటి అంటే స్ట్రెంగ్త్ ఆర్జిన్ ఈజ్ ఇన్ సైన్స్. సో స్ట్రెంగ్త్ ఆర్జిన్ ఈజ్ ఇన్ సైన్స్ అనేది డిఆర్డిఓ యొక్క మోటో. సో ఎప్పుడైనా చూడండి పోటీ పరీక్షలో మీకు పదే చెప్తున్నాను. సో ఎప్పుడైనా ఇక్కడ చూడండి స్టాటిక్ ఒక ఎగ్జామ్ జరిగింది అనుకోండి, సపోజ్ రాబో 2-3 నెలల్లో, దాంట్లో భాగంగా డైనమిక్గా అడగొచ్చు, దీన్ని స్టాటిక్ కరెంట్ అఫైర్స్గా కూడా అడగొచ్చు. డిఆర్డిఓ డే ఎప్పుడు జరుపుకుంటారని అడగొచ్చు క్వశ్చన్గా, లేదా డిఆర్డిఓ యొక్క చైర్మన్ ఎవరున్నారు ప్రస్తుతం అని అడగొచ్చు, లేదా డిఆర్డిఓ యొక్క మోటో ఏంటి అని అడగొచ్చు. మోటో ఏంటి? స్ట్రెంగ్త్ ఆర్జిన్ ఈజ్ ఇన్ సైన్స్ అనేది డిఆర్డిఓ యొక్క మోటో. సో డిఆర్డిఓ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 1 జనవరి. ఎప్పుడు? 1 జనవరి. దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే 1958. ఎప్పుడు? 1958. దాని యొక్క చైర్మన్ ఎవరున్నారు, ఇప్పుడు హెడ్ ఎవరు డిఆర్డిఓ కంటే సమీర్ వి కామత్. దాని యొక్క మోటో ఏంటి? స్ట్రెంగ్త్ ఆర్జిన్ ఈజ్ ఇన్ సైన్స్. సో ఇంపార్టెంట్ డేస్, వాటి యొక్క నేపథ్యాలు అనేవి చాలా వరకు ఇంగ్లీష్లో అడుగుతుంటారు. ఇప్పుడు థీమ్ అనండి, దాన్ని డైరెక్ట్గా ఇంగ్లీష్ ట్రాన్స్లేషనే మ్యాక్సిమం ఇస్తుంటారు. సో అందుకే ఈ ఇంపార్టెంట్ డేస్ అంశాన్ని తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో పొందుపరచడానికి గల అంశం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చదువుకోవడానికి ఈజీ అవుతుంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈజీ అవుతుందనే ఉద్దేశంతో. సో డిఆర్డిఓ డే అని అడగొచ్చు. సో డిఆర్డిఓ డేని ఎప్పుడు జరుపుకుంటాము? 1 జనవరి. దాని యొక్క మోటో ఏంటి? మోటో కూడా ఇలా చూడండి, స్ట్రెంగ్త్ ఆర్జిన్ ఈజ్ ఇన్ సైన్స్ అని ఇలానే డైరెక్ట్ అడగొచ్చు. అందుకే ఇది ఒక్క అంశాన్ని మాత్రం కరెంట్ అఫైర్స్లో భాగంగా స్లైడ్లో ఇంగ్లీష్ను పొందుపరచడం జరుగుతుంది, ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు. నెక్స్ట్ అంశం చూడండి, ఇంపార్టెంట్ డేస్ సంబంధించి గ్లోబల్ ఫ్యామిలీ డే. సో గ్లోబల్ ఫ్యామిలీ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే ఎవ్రీ ఇయర్ 1 జనవరి. ఎప్పుడు? 1 జనవరి. సో ఈ ఇయర్ థీమ్ చూడండి, దానికి సంబంధించి ఎంబ్రేసింగ్ డైవర్సిటీ స్ట్రెంథెనింగ్ ఫ్యామిలీస్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. దేనికి సంబంధించి? గ్లోబల్ ఫ్యామిలీ డే. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? 1 జనవరిన. ఎప్పుడు? 1 జనవరిన.
నెక్స్ట్ వరల్డ్ బ్రెయిలీ డే. సో బ్రెయిలీ లిపి అంటాం కదా, సో ఎవరైతే బ్లైండ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక లిపి ఉంటుంది, దానికి ఈ బ్రెయిలీ లిపి అంటాం. సో ఆ బ్రెయిలీ లిపిని కనుగొన్నటువంటి లూయిస్ బ్రెయిలీ, ఆయన బర్త్డే సందర్భంగా వరల్డ్ బ్రెయిలీ డేని జరుపుకుంటాం. ఏంటి వరల్డ్ బ్రెయిలీ డే ఎప్పుడు జరుపుకుంటాం దాని అంటే 4th జనవరి. ఎప్పుడు 4th జనవరి, జనవరి 4న వరల్డ్ బ్రెయిలీ డేని జరుపుకుంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్. వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్, ఒక యుద్ధం జరగడం వల్ల ఎంతోమంది అనాథలు అవుతుంటారు, అంటే వాళ్ళ అమ్మ నాన్నను కోల్పోవడం కానీ లేకపోతే వాళ్ళ గార్డియన్స్ని కోల్పోవడం కానీ. సో వాళ్ళ కోసం ఇలాంటి డేని పెట్టడం జరిగింది. ఎప్పుడు అంటే 6th జనవరి. సో వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్, వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్, వార్ వల్ల ఏర్పడినటువంటి అనాథల కోసం ఉద్దేశించిందే ఈ డే. ఎప్పుడు జరుపుకుంటాం? 6th జనవరిన. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, ఆర్ఫన్ లైవ్స్ మ్యాటర్. ఆర్ఫన్ లైఫ్ మ్యాటర్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. దేది? వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్ యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాము? 6th జనవరిన. థీమ్ ఏంటి? ఆర్ఫన్ లైఫ్స్ మ్యాటర్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి బిట్. సో మీకు పదే పదే ఎందుకు చెప్తుంటాను కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అని చెప్పి. సో వాటిని ప్రీవియస్గా అడగడం కానీ లేదా ఒక అంశము న్యూస్లో ఎక్కువగా ఉన్నప్పుడు అంటే పదే పదే దాని గురించి చర్చ జరగడం కానీ లేదా దానికి సంబంధించి భారతదేశ పరంగా కానీ తెలంగాణ పరంగా కానీ ఏదైనా సిగ్నిఫికెన్స్ ఉందనుకోండి, ఏదైనా ప్రాముఖ్యత ఉందనుకోండి, అలాంటి క్వశ్చన్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొట్టమొదటిసారి అని చెప్పి, రికార్డు అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వాటిని ఇంపార్టెంట్ డేస్ అని చెప్తుంటాను. సో ఒకసారి గమనించి వాటిని కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటి ఇంపార్టెంట్ డేస్ అనేది ఇందాక చెప్పాను కదా, సో అది న్యూస్లో ఎక్కువగా కవర్ చేసిన అంశం అవ్వచ్చు లేదా ప్రీవియస్గా దానిపైన బిట్స్ అడిగిన అంశం అయి ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి, ప్రవాసీ భారతీయ దివాస్ లేదా ఎన్ఆర్ఐ డే అని కూడా అంటాం, నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా డే. సో ఈ ప్రవాసీ భారతీయ దివాస్ని ఎప్పుడు జరుపుకుంటామంటే జనవరి 9న. ఎప్పుడు? జనవరి 9న. సో ఈ జనవరి 9న ఈ ప్రవాసీ భారతీయ దివాస్ జరుపుకోవడానికి గల కారణం ఏంటి అంటే 1915లో మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుండి ఎక్కడికి రావడం జరిగింది అంటే భారతదేశానికి రావడం జరిగింది. ఆ రోజును పురస్కరించుకొని ఈ ప్రవాసీ భారతీయ దివాస్ను జరుపుకుంటాం. ఇప్పుడు 9th జనవరి. సో 1915లో రావడం జరిగిందండి. ఎప్పుడు? 1915లో. ఎక్కడ నుండి? సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకు, ఎస్పెషల్లీ చెప్పాలంటే ముంబైలో కాలు పెట్టడం జరిగింది. ఎప్పుడు? 9th జనవరి 1915. సో అందుకు కానీ ఈ ప్రవాసీ భారతీయ దివాస్ను జరుపుకుంటాం. ఎప్పటి నుండి దీన్ని జరుపుకుంటున్నామంటే 2003 నుండి. ఎప్పటి నుండి? 2003. సో 2015 దాకా దీన్ని ఎవ్రీ ఇయర్ జరుపుకునే వాళ్ళు, కానీ 2015 నుండి దీన్ని ప్రతి 2 సంవత్సరాలకోటి ఒకసారి జరుపుకోవడం జరుగుతుంది. బైఎన్నియల్ సిన్స్ దెన్, అంటే 2015 నుండి దీన్ని 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకోవడం జరుగుతుంది. కానీ 2003 నుండి 2015 వరకు ప్రతి ఇయర్ జరుపుకోవడం జరిగింది ప్రవాసీ భారతీయ దివాస్. కానీ 2015 తర్వాత ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరుపుకోవడం జరుగుతుంది ప్రవాసీ భారతీయ దివాస్ లేదా ఎన్ఆర్ఐ డే. ఎప్పుడు జరుపుకుంటాం? 9th జనవరి. ఎప్పుడు? 9th జనవరి. 9th జనవరిని ఎందుకు జరుపుకుంటాం? దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే సౌత్ ఆఫ్రికా నుండి భారతదేశానికి 1915 జనవరి 9న మహాత్మా గాంధీ తిరిగి రావడం జరిగింది. ఆ రోజును పురస్కరించుకొని ప్రవాసీ భారతీయ దివాస్ జరుపుకుంటాం లేదా ఎన్ఆర్ఐ డే. ఎప్పుడు? 9th జనవరి. ఎప్పుడు? 9th జనవరి. నెక్స్ట్ అంశం వరల్డ్ హిందీ డే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఎగ్జామ్లో అడిగారు. సో వరల్డ్ హిందీ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 10th జనవరి. మామూలుగా నేషనల్ హిందీ డేని లేదా హిందీ దివాస్ని ఎప్పుడు జరుపుకుంటామంటే September 14. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, వరల్డ్ హిందీ డేని ఎప్పుడు జరుపుకుంటాము? 10th జనవరి. హిందీ దివాస్ డేని ఎప్పుడు జరుపుకుంటాము అంటే September 14th. సో హిందీకి సంబంధించి అమెరికాలో ఉన్నటువంటి 2 స్కూళ్ళలో, ప్రభుత్వ స్కూళ్ళలో పాఠ్యాంశంగా హిందీని పెట్టడం జరిగితే అది ప్రయోగాత్మకంగా ఇయర్ నుంచి అమలవుతుంది అని చెప్పి అక్కడ బిల్లు ఆమోదం జరగడం జరిగింది. సో ఒక అంశం చూడండి, హిందీ. సో వరల్డ్ హిందీ డే ఎప్పుడు జరుపుకుంటాం? దీని రిలేటెడ్గా ఉన్నటువంటి ఆ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో ఏ రాష్ట్రంలో లేదా ఎక్కడ ఏ దేశంలో హిందీని 2 ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యాంశంగా పెట్టాలనుకుంటారు లేదా కరికులంలో ఇంక్లూడ్ చేయాలనుకుంటారు అనే క్వశ్చన్ కూడా రావచ్చు. అంటే స్టాటిక్గా అడగొచ్చు అండి, డైనమిక్గా అడగొచ్చు. ఏదైనా అంశాన్ని చదువుతున్నప్పుడు దాని రిలేటెడ్ అంశాలన్నీ మనము లింక్ చేస్తూ చదివినట్టయితే కరెంట్ అఫైర్స్లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది, ర్యాంక్ కొట్టే అవకాశం కూడా మెరుగవుతూ వస్తుంది. సో వరల్డ్ హిందీ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 10th జనవరి. ఎప్పుడు? 10th జనవరి. సో హిందీ దివాస్ డే ఎప్పుడు జరుపుకుంటాం? September 14. ఎప్పుడు? September 14.
నెక్స్ట్ నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్నెస్ డే. సో మనుషుల రవాణా, మనుషుల అక్రమ తరలింపు ఇవన్నిటికి సంబంధించి ఒక డే పెట్టడం జరిగింది. అది ఎప్పుడు అంటే 11th జనవరి. ఎప్పుడు 11th జనవరి. సో నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్నెస్ డే. సో అవేర్నెస్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 11th జనవరిన. సో దీనికి సంబంధించి భారత రాజ్యాంగంలో ఒక ఆర్టికల్లో దీనికి సంబంధించిన అంశం ఉంది. అది ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 23. ఆర్టికల్ 23 ఏం చెప్తుంది చూడండి, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్. సో హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి ఒక ఆర్టికల్ ఉంది భారత రాజ్యాంగంలో. ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 23. సో ఏం చెప్తుంది ఆర్టికల్ 23 అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్ అనేది ఆర్టికల్ 23 యొక్క లైన్ అనమాట. సో నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్నెస్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 11th జనవరి. ఎప్పుడు 11th జనవరి. నెక్స్ట్ డెత్ యానివర్సరీ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి. సో భారతదేశానికి రెండో ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన జన్మదినాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే 2nd అక్టోబర్న. ఎప్పుడు 2nd అక్టోబర్న. సో ఆయన యొక్క డెత్ యానివర్సరీని లేదా వర్ధంతిని ఎప్పుడు జరుపుకుంటామంటే 11th జనవరి. ఎప్పుడు 11th జనవరి. సో అక్టోబర్ 2న ఆయన జయంతిని జరుపుకుంటాం, అక్టోబర్ 2న. సో ఆయన వర్ధంతిని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 11th జనవరిన. ఎప్పుడు 11th జనవరిన. సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఎప్పటి నుండి ఎప్పటి వరకు చేశారు? 64 to 66. ఆయన ఇచ్చిన స్లోగన్ ఏంటి అంటే జై జవాన్ జై కిసాన్. సో ఆయనకున్న బిరుదు ఏంటి అంటే మ్యాన్ ఆఫ్ పీస్ అని కూడా ఆయనని గ్లోబల్ అంటే ప్రపంచవ్యాప్తంగా అయినా మ్యాన్ ఆఫ్ పీస్గా ప్రసిద్ధి చెందారు. సో డెత్ యానివర్సరీ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి ఎప్పుడు అంటే 11th జనవరి. సో ఆయన జన్మదినం ఎప్పుడు అంటే అక్టోబర్ 2. ఎప్పుడు? అక్టోబర్ 2. సో జై జవాన్ జై కిసాన్ స్లోగన్ ఇచ్చిన వ్యక్తి ఎవరు అని కూడా అడగవచ్చు. ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి. సో భారతదేశానికి రెండో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి. లేదా మ్యాన్ ఆఫ్ పీస్గా ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి ఎవరు అని కూడా అడగవచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి. సో ఇక్కడ చూడండి, ఒకటే అంశాన్ని ఏ విధంగా అయినా అడగవచ్చు. ఒక స్లైడ్లో డెత్ యానివర్సరీ అడగవచ్చు, లేదా సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అడగవచ్చు, లేదా పీరియడ్ అడగవచ్చు, లేదా ఆ సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి స్లోగన్ అడగవచ్చు జై జవాన్ జై కిసాన్, లేదా మ్యాన్ ఆఫ్ పీస్గా ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి ఎవరు అని అడగవచ్చు. ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. ఇక్కడ చూడండి 11th జనవరి అనేది మాత్రమే డైనమిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉన్నటువంటి అంశం. సో మిగతాదంతా కూడా స్టాటిక్. అంటే సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు అనేది, జై జవాన్ జై కిసాన్ అనే స్లోగన్ ఎవరిచ్చిరు అనేది, లేదా మ్యాన్ ఆఫ్ పీస్ అనేది ఎవరికి ప్రసిద్ధిగా ఉన్నటువంటి బిరుదు అని, ఇవన్నీ కూడా స్టాటిక్ కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశాలు. సో ఇలా స్టాటిక్ అండ్ డైనమిక్ కరెంట్ అఫైర్స్ని మర్జ్ చేసుకొని జరిగినట్టయితే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అంశం నేషనల్ యూత్ డే. సో భారతీయ సంబంధించి లేదా భారతదేశ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్గా, సో చాలా ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ ఇది నేషనల్ యూత్ డే. సో నేషనల్ యూత్ డేని ఎప్పుడు జరుపుకుంటాము అంటే 12th జనవరి. ఎప్పుడు? 12th జనవరి. ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, అరైజ్ అవేక్ అండ్ రియలైజ్ ద పవర్ యూ హోల్డ్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్ నేషనల్ యూత్ డేకి. సో జాతీయ యువజన దినోత్సవం. సో జాతీయ యువజన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? 12th జనవరిన. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, అరైజ్ అవేక్ అండ్ రియలైజ్ ద పవర్ యూ హోల్డ్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. ప్రీవియస్ ఇయర్ థీమ్ చూడండి 2023కి వికసిత్ యువ వికసిత్ భారత్ అనేది ప్రీవియస్ ఇయర్ యొక్క నేషనల్ యూత్ డే యొక్క థీమ్. ఆ రోజుని ఎందుకు జరుపుకుంటారు అంటే స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా 12th జనవరిని నేషనల్ యూత్ డేగా జరుపుకుంటాం, జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాము 12th జనవరి. ఎవరి జన్మదినం సందర్భంగా? స్వామి వివేకానంద. ఎవరిది? స్వామి వివేకానంద. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? అరైజ్ అవేక్ అండ్ రియలైజ్ ద పవర్ యూ హోల్డ్ అనేది నేషనల్ యూత్ డే యొక్క థీమ్. నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ డే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇండియన్ ఆర్మీ డే కానీ, నేవీ డే కానీ, ఎయిర్ ఫోర్స్ డే కానీ, ఈ మూడు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇండియన్ ఆర్మీ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 15th జనవరిన. ఎప్పుడు? 15th జనవరిన. సో ఈ 15th జనవరిని ఎందుకు జరుపుకుంటామంటే, సో అప్పుడు ఆర్మీ జనరల్గా ఆర్మీ హెడ్గా ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ నుంచి కరియప్పకు అధికార బదిలీ జరిగింది కాబట్టి ఆ రోజును పురస్కరించుకొని ఇండియన్ ఆర్మీ డే జరుపుకుంటాం 15th జనవరి. సో ఎవరి నుండి ఎవరికి రావడం జరిగింది అంటే జనరల్ సార్ ఎఫ్ఆర్ఆర్ బుచర్ నుండి కేఎం కరియప్ప ఈ
బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఆర్మీ హెడ్గా. అందుకు గాను ఆ రోజును పురస్కరించుకొని ఈ ఇండియన్ ఆర్మీ డే జరుపుకుంటాము 15th జనవరి. సో 15th జనవరి 1949న ఈ అధికార బదిలీ జరగడం జరిగింది. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, ఇండియన్ ఆర్మీ డేకి సంబంధించి ఇన్ సర్వీస్ ఆఫ్ ద నేషన్ అనేది 2024 యొక్క థీమ్. దేనికి సంబంధించి ఇండియన్ ఆర్మీ డే. సో ఇండియన్ ఆర్మీ డేని ఎప్పుడు జరుపుకుంటాం 15th జనవరి. ఎప్పుడు 15th జనవరి. నెక్స్ట్ అంశం నేషనల్ స్టార్టప్ డే లేదా అంకుర దినోత్సవం, జాతీయ అంకుర దినోత్సవం. సో ఇప్పుడు చూడండి స్టార్టప్ల దునియా అని లేదా స్టార్టప్ల గురించి ఎక్కువగా సో యువత కానీ లేదా ఎవరైనా సరే స్టార్టప్ స్టార్ట్ చేయాలి లేదా ఒక బిజినెస్ రన్ చేయాలి అని చెప్పుకోవడం జరుగుతుంది. స్టార్టప్ల యొక్క డిస్కషన్ కానీ స్టార్టప్ సంబంధించిన అంశాలు కానీ ఎక్కువ న్యూస్లో ఉంటున్నాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్లో భాగంగా దీన్ని అడగొచ్చు, టెక్నాలజీ ఓరియంటేషన్తో అడగొచ్చు లేదా ఇంపార్టెంట్ డేస్లో భాగంగా కూడా అడగొచ్చు. సో నేషనల్ స్టార్టప్ డే ఎప్పుడు జరుపుకుంటాము అంటే 16th జనవరి. ఎప్పుడు 16th జనవరి. సో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎప్పుడు దీన్ని జరుపుకున్నారంటే 2022న. సో 2021లో అనౌన్స్ చేయడం జరిగింది. 2022లో మొదటి అంకుర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. సో నేషనల్ స్టార్టప్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 16th జనవరి. మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరుపుకున్నారు అంటే 2022లో. సో ఈ ఇయర్ చూడండి జనవరి 10th నుంచి 16th వరకు స్టార్టప్ వీక్గా కన్సిడర్ చేయడం జరిగింది. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? జనవరి 10th to 16th. సో స్టార్టప్ వీక్గా కన్సిడర్ చేయడం జరిగింది. దాని యొక్క థీమ్ చూడండి, స్టార్టప్ వీక్ యొక్క థీమ్ స్టార్టప్స్ అన్లాకింగ్ ఇన్ఫినిట్ పొటెన్షియల్. స్టార్టప్స్ అన్లాకింగ్ ఇన్ఫినిట్ పొటెన్షియల్ అనేది ఈ ఇయర్ యొక్క స్టార్టప్ వీక్ యొక్క థీమ్. సో నేషనల్ స్టార్టప్ డేని ఎప్పుడు జరుపుకుంటాం 16th జనవరి. స్టార్టప్ వీక్ యొక్క థీమ్ ఏంటి ఇది అంటే, ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే స్టార్టప్స్ అన్లాకింగ్ ఇన్ఫినిట్ పొటెన్షియల్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుపుకున్నామో జనవరి 10th to 16th. నెక్స్ట్ పరాక్రమ్ దివాస్. సో పరాక్రమ్ దివాస్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జన్మదినాన్ని పరాక్రమ్ దివాస్గా జరుపుకుంటాం. ఎవరిది? నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జన్మదినాన్ని పరాక్రమ్ దివాస్గా జరుపుకుంటాం. ఎప్పుడు? 23rd జనవరి. ఎప్పుడు? 23rd జనవరి. ఆయనకు సంబంధించిన ఆర్మీ ఏంటి? ఇండియన్ నేషనల్ ఆర్మీ లేదా ఆజాద్ హింద్ ఫౌజ్. సో చెలో ఢిల్లీ అనే స్లోగన్ని కూడా ఇచ్చింది ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్. ఎవరు? సుభాష్ చంద్రబోస్. ఎక్కడి నుండి ఇవ్వడం జరిగింది అంటే సింగపూర్ నుండి. సింగపూర్ ప్రాంతం నుండి చెలో ఢిల్లీ అనే స్లోగన్ని ఇవ్వడం జరిగింది. సో చెలో ఢిల్లీ స్లోగన్ని ఇచ్చింది ఎవరు అని అడగొచ్చు. నేతాజీ సుభాష్ చంద్రబోస్. పరాక్రమ్ దివాస్ ఎవరి జన్మదినం సందర్భంగా జరుపుకుంటాము అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించింది ఎవరు? దాన్ని ఫౌండర్ ఎవరు అని అడగచ్చు. ఎవరు అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. సో ఒక అంశంలో భాగంగా డైనమిక్ చూడండి, కరెంట్ అఫైర్స్. పరాక్రమ్ దివాస్ అనేది డైనమిక్ క్వశ్చన్. మిగతా రిలేటెడ్ మొత్తం కూడా అండి అవన్నీ స్టాటిక్ రిలేటెడ్ అంశాలు. ఇలా రెండింటిని మర్జ్ చేసుకొని చదివినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది. సో పరాక్రమ్ దివాస్ ఎప్పుడు జరుపుకుంటాం? 23rd జనవరి. ఎవరి జన్మదినం సందర్భంగా? నేతాజీ సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ అంశం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ ఎప్పుడు జరుపుకుంటాము అంటే 24th జనవరి. ఎప్పుడు? 24th జనవరి. సో పరాక్రమ్ దివాస్ ఎప్పుడు జరుపుకుంటాం? 23rd జనవరి. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ ఎప్పుడు జరుపుకుంటాం? 24th జనవరి. సో మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ ఇంపార్టెంట్ డేస్ని మీరు ఎలా గుర్తుంచుకోవాలంటే మీ కుటుంబీకుల సంబంధించిన జన్మదినాలు కానీ మీకు ఎవరైనా ఇష్టమైన వాళ్ళకి సంబంధించిన బర్త్డేస్ కానీ ఉంటే వాటికి లింక్ చేసుకొని చదవండి. ఒక టిప్ లాగానే మాత్రం, అంటే ఇది మ్యాండేటరీ అని కాదు. అలా గుర్తుంచుకున్నట్టయితే మీకు లింక్ చేసుకొని చదివినట్టయితే ఆ రోజు రాగానే ఇది గుర్తొచ్చేస్తుంది మీకు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ ఎప్పుడు జరుపుకుంటాం అంటే 24th జనవరి. సో ఈ ఇయర్ థీమ్ చూడండి, లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్. లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్ అనేది ఇయర్ యొక్క థీమ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్. ప్రీవియస్ ఇయర్ థీమ్ చూడండి, టు ఇన్వెస్ట్ ఇన్ పీపుల్ ప్రియారిటైజ్ ఎడ్యుకేషన్ అనేది ఈ 2023 యొక్క థీమ్. ఏది? ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్. ఎప్పుడు జరుపుకుంటాం? 24th జనవరి. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. నెక్స్ట్ అంశం నేషనల్ ఓటర్స్ డే. నేషనల్ ఓటర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 25th జనవరిన. ఎప్పుడు? 25th జనవరి. దీన్ని ఫస్ట్ టైం ఎప్పుడు స్టార్ట్ చేశారు భారతదేశంలో అంటే
2011లో. సో నేషనల్ ఓటర్స్ డే అనగానే ఓటు హక్కుకు సంబంధించిన అంశాలన్నీ గుర్తు రావాలి. సో ఎలక్షన్ కమిషన్ ఏంటి, గుర్తులు ఎవరు కేటాయిస్తారు, సో జాతీయ పార్టీలు ఎన్ని ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీ అంటే ఏంది, సో జాతీయ పార్టీకి హోదా ఏముంటుంది, సో ఇవన్నీ చూడండి నేషనల్ ఓటర్స్ డే అనేది ఉంది కాబట్టి సో దానికి సంబంధించిన స్టాటిక్ అడగాలి అంటే పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. సో పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్ కాబట్టి ఎన్నికల సంఘం ఏంటి, ప్రధాన ఎన్నికల అధికారి ఎవరున్నారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరున్నారు, సో ఏ ఆర్టికల్లో ఉంది, ఇప్పుడు 326 ఆర్టికల్ ఉంది అనుకోండి, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీ అంటే వయోజన ఓటు హక్కు, సో దానికి సంబంధించిన ఆర్టికల్ అడగచ్చు. లేదా ఎన్నికల సంఘం గురించి రాజ్యాంగంలో ఎన్నో భాగంలో ఉందని అడగచ్చు, 15వ భాగంలో. సో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అడగచ్చు, తెలంగాణ పరంగా అడగచ్చు. సో ఇలాంటివన్నీ కూడా నేషనల్ ఓటర్స్ డేకి సంబంధించిన అంశంలో భాగంగా అడిగే అవకాశం ఉంది. సో నేషనల్ ఓటర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాము, 25th జనవరిన. నెక్స్ట్ నేషనల్ టూరిజం డేని ఎప్పుడు జరుపుకుంటాము, సో ఓటర్స్ డేని టూరిజం డేని సేమ్ డే జరుపుకుంటామండి, 25th జనవరి. ఎప్పుడు 25th జనవరి. ఈ ఇయర్ థీమ్ చూడండి, సస్టైనబుల్ జర్నీస్ టైమ్లెస్ మెమరీస్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. ఇది నేషనల్ టూరిజం డే యొక్క థీమ్. సో ఎప్పుడు జరుపుకుంటాము, 25th జనవరిన. ఎప్పుడు 25th జనవరి. నెక్స్ట్ రిపబ్లిక్ డే. సో భారతదేశంలో రిపబ్లిక్ డే లేదా గణతంత్ర దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే 26 జనవరి. సో ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కానీ సో దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ సంబంధించిన క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో 1949 నవంబర్ 26న సో కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో అడాప్ట్ చేసుకున్న కాన్స్టిట్యూషన్ని 1950 జనవరి 26 నుండి అమల్లోకి తీసుకోవడం జరిగింది. సో 26ని ఎందుకు చేయడం జరిగింది అంటే హిస్టరీలో భాగంగా పూర్ణ స్వరాజ్ డే అనేది ఉంది 1930లో. సో 1929 కాంగ్రెస్ సెషన్లో సో పూర్ణ స్వరాజ్ డేని జరుపుకుంటామని చెప్పి ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. సో ఆ పూర్ణ స్వరాజ్ డే గుర్తుగా ఈ జనవరి 26ని రిపబ్లిక్ డేగా లేదా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. సో ఎప్పటి నుండి అమలు ఉంది అంటే 1950 జనవరి 26 నుండి. సో కాన్స్టిట్యూషన్ అసలు ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాము మనం అంటే 1949 నవంబర్ 26న. సో అందుకే దాన్ని కాన్స్టిట్యూషన్ డేగా కూడా మనం చెప్పుకుంటాం. ఇది నవంబర్ 26. సో 1950 జనవరి 26 నుండి సో మనకు కాన్స్టిట్యూషన్ ఎఫెక్ట్ అంటే రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకున్నాం, కానీ అడాప్ట్ చేసుకుంది ఎప్పుడు అంటే 1949 నవంబర్ 26న. సో గణతంత్ర దినోత్సవం అన్నాం కాబట్టి ఈ ఇయర్ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు. సో కామెంట్ సెక్షన్లో రాయండి, ఫ్రాన్స్ అధ్యక్షుడు రావడం జరిగింది, ఆయన పేరేంటి. సో మ్యాక్రాన్ ఉంటుంది, దానికి కొంచెం ముందే ఉంటుంది. సో ఫ్రాన్స్ అధ్యక్షుడు రావడం జరిగింది, ఆయన పేరేంటి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే. సో ఇంటర్నేషనల్ కస్టమ్స్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 26 జనవరిన. సో దీనికి సంబంధించి ఈ ఇయర్ థీమ్ చూడండి, కస్టమ్స్ ఎంగేజింగ్ ట్రెడిషనల్ అండ్ న్యూ పార్ట్నర్స్ విత్ పర్పస్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. దేనికి సంబంధించి ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే యొక్క థీమ్. సో లాస్ట్ ఇయర్ థీమ్ చూడండి, నర్చరింగ్ ద నెక్స్ట్ జనరేషన్ ప్రమోటింగ్ అ కల్చర్ ఆఫ్ నాలెడ్జ్ షేరింగ్ అండ్ ప్రొఫెషనల్ ప్రైడ్ ఇన్ కస్టమ్స్ అనేది 2023 యొక్క థీమ్. దేనికి సంబంధించి ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే. ఎప్పుడు జరుపుకుంటాము, 26 జనవరి. అంటే మన దేశంలో రిపబ్లిక్ డే జరుపుకునే రోజే ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే అని జరుపుకుంటాం. సో అదే రోజు ఎందుకు జరుపుకోవడం జరుగుతుంది అంటే వరల్డ్ కస్టమ్ ఆర్గనైజేషన్ యొక్క మొదటి సమావేశం జరిగింది కాబట్టి ఆ రోజును పురస్కరించుకొని ఈ ఇంటర్నేషనల్ కస్టమ్స్ డేను జరుపుకుంటాం. ఎప్పుడు జరిగింది అంటే 1953లో. నెక్స్ట్ బర్త్ యానివర్సరీ ఆఫ్ లాలా లజపతి రాయ్. సో లాలా లజపతి రాయ్ యొక్క బర్త్ యానివర్సరీ ఎప్పుడు జరుపుకుంటామంటే 28 జనవరి. సో ఎప్పుడు పుట్టారు అంటే 1865లో పంజాబ్లో పుట్టడం జరిగింది. ఆయనకున్న బిరుదు ఏంటి అంటే పంజాబ్ కేసరి లేదా లయన్ ఆఫ్ పంజాబ్. ఇది లయన్ ఆఫ్ పంజాబ్ లేదా పంజాబ్ కేసరి. పంజాబ్ కేసరిగా ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి ఎవరు అని చాలా ఎగ్జామ్లో అడిగాడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ ఇంపార్టెంట్ బిట్ కూడా. సో పంజాబ్ కేసరిగా ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి ఎవరంటే లాలా లజపత్ రాయ్. ఎవరు? లాలా లజపత్ రాయ్. ఎప్పుడు జన్మించారు అంటే జనవరి 28, 1865లో. 1865 అండి, 1965 కాదు. సో జనవరి 28, 1865లో పంజాబ్లో పుట్టడం జరిగింది. పంజాబ్ కేసరి అని బిరుదున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే లాలా లజపత్ రాయ్. సో లయన్ ఆఫ్ పంజాబ్గా కూడా ఆయన ప్రసిద్ధి చెందారు.
నెక్స్ట్ మార్టిస్ డే ఆర్ షహీద్ డే. సో షహీద్ డే లేదా మార్టిస్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 30 జనవరిన. సో గాంధీజీ యొక్క వర్ధంతి రోజును ఈ మార్టిస్ డే లేదా షహీద్ దివాస్గా దీన్ని జరుపుకుంటాం. సో 1948లో గాంధీని నాథురామ్ గాడ్సే చంపిన రోజుని గుర్తుగా ఈ మార్టిస్ డే లేదా షహీద్ దివాస్ని జరుపుకుంటాము 30 జనవరిని. అంతేకాకుండా ఇంకొక మార్టిస్ డే కూడా జరుపుకోవడం జరుగుతుంది. అదేంటి అంటే మార్చ్ 23 చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు నెగిటివ్ అంటే స్ప్రెడ్ చేయడం, సో ఒక డేను పురస్కరించుకొని చెప్తుంటారు. సో ఆ రోజు కాదు, ఇది మార్చ్ 23నే మార్టిస్ డే జరుపుకుంటాము. ఎందుకు అంటే భగత్ సింగ్, శివరాం రాజ్గురు మరియు సుఖ్దేవ్ థాపర్ ఈ ముగ్గురిని కూడా మార్చి 23, 1931 ఉరి తీయడం జరిగింది. ఆ రోజు గుర్తుగా ఈ మార్టిస్ డేని జరుపుకుంటాం మార్చి 23, 1931 ఇన్సిడెంట్స్ కారణంగా. ఏ ముగ్గురిని ఉరి తీయడం జరిగింది? భగత్ సింగ్, శివరాం రాజ్గురు మరియు సుఖ్దేవ్ థాపర్. నెక్స్ట్ వరల్డ్ లెప్రసీ డే. సో వరల్డ్ లెప్రసీ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే లాస్ట్ సండే ఆఫ్ జనవరి. ఎప్పుడు? లాస్ట్ సండే ఆఫ్ జనవరి. సో ఈ ఇయర్ ఎప్పుడు జరుపుకున్నామంటే 28 జనవరి. ఎప్పుడు? 28 జనవరి. సో ఈ ఇయర్ థీమ్ చూడండి, దానికి సంబంధించి బీట్ లెప్రసీ అనేది వరల్డ్ లెప్రసీ డే యొక్క థీమ్. లాస్ట్ ఇయర్ థీమ్ చూడండి, యాక్ట్ నౌ ఎండ్ లెప్రసీ అనేది 2023 యొక్క వరల్డ్ లెప్రసీ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని అంటే లాస్ట్ సండే ఆఫ్ జనవరిన. ఇప్పటి వరకు మనము జనవరి నెలకు సంబంధించిన పలు ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్కి సంబంధించిన థీమ్స్ అవన్నీ చూసాం కదా. దానికి సంబంధించి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూడండి. సో మనం ప్రతి ఎపిసోడ్లో అంటే ఏదైనా అంశం, అది జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు లేదా వార్తలు, వ్యక్తులు, ఇలా ఇంపార్టెంట్ డేస్, వీటికి సంబంధించి ఎపిసోడ్ ఎండింగ్లో ఇంపార్టెంట్ డేస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇంపార్టెంట్ డేస్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ ఇవ్వకుండా 2 ఆన్సర్స్ ఎలిమినేట్ చేసి 2 ఆన్సర్స్ ఉంచడం జరుగుతుంది. దానివల్ల మీకు ప్రాక్టీస్ అవుతుంది, లేదా ఆ పర్టికులర్ స్లైడ్ దగ్గరికి వెళ్ళి మీరు చూసినట్టయితే మెమరీ అనేది మీకు అలా గుర్తుండిపోతుంది. అందుకే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇలా ఆన్సర్స్ 2 తీసేసి 2 ఉంచడం జరుగుతుంది, గమనించగలరు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 9th జనవరి సెలబ్రేటెడ్ యాజ్ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండేషన్ డే, తమిళనాడు ఫౌండేషన్ డే, ప్రవాసీ భారతీయ దివాస్, ఇంటర్నేషనల్ వాలంటీర్ డే. సో రెండుట్లో అండి బీసీలోనే ఆన్సర్ ఉంది, ఏడీలో కాదు. సో ఈ ప్రవాసీ భారతీయ దివాస్ గురించి చెప్తూ 1915లో దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి మహాత్మా గాంధీ తిరిగి రావడం జరిగింది. ఆ రోజును పురస్కరించుకొని ఈ ప్రవాసీ భారతీయ దివాస్ జరుపుకుంటామని చెప్పాను. అంతేకాకుండా 2003 నుండి దీన్ని జరుపుకుంటాం ప్రతి సంవత్సరం అని. 2003 నుండి 2015 వరకు ప్రతి సంవత్సరం జరుపుకున్నాము. 15 నుండి 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుతున్నాం అని చెప్పుకున్నాం. సో జనవరి 9th ఏ డేగా కన్సిడర్ చేస్తారు? ఇప్పుడు ఆన్సర్ దాంట్లో చెప్పుకోవడం జరిగింది. సో బీసీలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, ద బర్త్ యానివర్సరీ ఆఫ్ స్వామి వివేకానంద ఈ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేనా, నేషనల్ యూత్ డేనా, నేషనల్ ఓటర్స్ డేనా, నన్ ఆఫ్ ద అబోనా. సో బి అండ్ సిలోనే ఆన్సర్ ఉందండి, ఏ అండ్ డిలో లేదు. సో జనవరి 12th జరుపుకుంటాము. ఏంటి అది? నెక్స్ట్, 15th జనవరి ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ మకర సంక్రాంతి, ఇండియన్ ఆర్మీ డే, ఇండియన్ నేవీ డే, యాంటీ టెర్రరిజం డే. సో మకర సంక్రాంతి అంటే అది తిథులు వారాలు బట్టి మారుతూ వస్తుంది. సో ఇండియన్ ఆర్మీ డేనా, ఇండియన్ నేవీ డేనా ఎప్పుడు జరుపుకుంటాం? December 4th. యాంటీ టెర్రరిజం డేని ఎప్పుడు జరుపుకుంటాం? గాంధీజీ వర్ధంతి రోజున. సో ఈ మకర సంక్రాంతి కాదు. సో డి కాదు, బీసీలోనే ఆన్సర్ ఉందండి. సో బియా సీనా? ఇంకోటి బీసీలోనే ఆన్సర్, ఒకదానికి ఆన్సర్ చేసేసాను నేను ఇందాకనే. నెక్స్ట్, డెత్ యానివర్సరీ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? సో డెత్ యానివర్సరీ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? 9th జనవరి, 10th జనవరి, 11th జనవరి, 12th జనవరి. ఏబి ఆన్సర్ కాదండి, సిడిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, ఆన్ విచ్ డేట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఫోర్స్? అడాప్టెడ్ కాదండి, కేమ్ ఇన్ టు ఫోర్స్. 24th జనవరియా, 26th జనవరియా, 26th నవంబరా, నన్ ఆఫ్ ద అబోనా? ఏడి ఆన్సర్ కాదు, బీసీలోనే ఆన్సర్ ఉంది. ఇక్కడ చూడండి, కేమ్ ఇన్ టు ఫోర్స్, అడాప్టెడ్, చాలా చాలా ఇంపార్టెంట్. సో కేమ్ ఇన్ టు ఫోర్స్ అనేది ఏంటి? అడాప్టెడ్ అనేది ఇందాక చెప్పాను, 1949 నవంబర్ 26 ఒకటి, 1950 జనవరి 26 ఒకటి. సో అడాప్టెడ్ ఒకటి, ఎఫెక్ట్ ఒకటి. సో ఏ రోజు? ఆన్ విచ్ డే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఫోర్స్? 26th జనవరియా, 26th నవంబరా?
నెక్స్ట్ విచ్ డేట్ ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ మార్టిస్ డే ఇన్ ద మెమరీ ఆఫ్ మహాత్మా గాంధీ. సో మెమరీ ఆఫ్ మహాత్మా గాంధీ వర్ధంతి రోజు జరుపుకుంటామని చెప్పారు. 20 జనవరి, 25 జనవరి, 28 జనవరి, 30 జనవరి. ఏబి ఆన్సర్ కాదండి, సిడిలోనే ఉంది. నెక్స్ట్ నేమ్ అ పర్సన్ హూజ్ ఆర్మీ వాజ్ నోన్ యాజ్ ఆజాద్ హింద్ ఫౌజ్ అండ్ ఆన్ విచ్ డేట్ హీ వాస్ బర్న్. సో లాలా లజపత్ రాయ్ 18th జనవరి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ 23rd జనవరి, భగత్ సింగ్ 28 జనవరి, నన్ ఆఫ్ ద అబోవ్. సి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏబిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ అంశం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? 21st జనవరియా, 23rd జనవరియా, 24th జనవరియా, 28th జనవరి. సో ఏ అండ్ డిలో ఆన్సర్ లేదండి, బీసీలోనే ఆన్సర్ ఉంది. 23rd జనవరి, 24th జనవరి. నెక్స్ట్ విచ్ రిపబ్లిక్ డే సెలబ్రేటెడ్ ఇన్ ద కంట్రీ ఇన్ 2024? 71st, 73rd, 74th, 75th. సో ఏబి ఆన్సర్ కాదండి, సిడిలోనే ఆన్సర్ ఉంది. అంటే ఇప్పుడు మనం ఈ ఇయర్ జరుపుకున్నటువంటి రిపబ్లిక్ డే లేదా గణతంత్ర దినోత్సవం ఎన్నోది? నెక్స్ట్ వెన్ ఈజ్ ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే సెలబ్రేటెడ్? జనవరి 20, జనవరి 21, జనవరి 26, జనవరి 18. సో ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉందండి, బి అండ్ డిలో లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆన్ విచ్ డేట్ ఈజ్ నేషనల్ ఓటర్ డే సెలబ్రేటెడ్? 20 జనవరియా, 25 జనవరియా, 28 జనవరియా, 30 జనవరి. సో ఏ అండ్ డి ఆన్సర్ కాదండి, బీసీలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ ఆన్ విచ్ డేట్ ఈజ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ యాన్యువల్లీ సెలబ్రేటెడ్? 24th జనవరియా, 26 జనవరియా, 31st జనవరియా, నన్ ఆఫ్ ద అబోనా. ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉందండి, సి అండ్ డి ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆన్ విచ్ డేట్ ఈజ్ నేషనల్ స్టార్టప్ డే 2023? సో 2023 అని కాదండి, 2020 నుంచి జరుపుకుంటున్నాము. సో ఎవ్రీ ఇయర్ ఏ రోజు జరుగుతుంది? 8th జనవరియా, 11th జనవరియా, 16th జనవరియా, 1st జనవరి. సో సి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది, ఏబి ఆన్సర్ కాదు. నేషనల్ స్టార్టప్ డే గురించి చెప్పుకున్నాము, ఎప్పుడు జరుపుకుంటామని చెప్పి. ఈ 10th నుంచి 16th వరకు దానికి సంబంధించి నేషనల్ స్టార్టప్ వీక్ని జరుపుకుంటామని చెప్పుకోవడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మనము జనవరి 2024కు సంబంధించిన పలు ఇంపార్టెంట్ డేస్, వాటికి సంబంధించిన థీమ్స్ చూసుకున్నాము. ఇలా ప్రతి అంశంలో అండి, ఏదైనా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతి అంశంలో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, దానికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చేసినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా గుర్తుంటుంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో చాలామంది చేసే తప్పేంటి అంటే చదువుతూ వెళ్తుంటారు, ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్కి వెళ్ళాక అదా ఇదా అనే డౌట్లు ఉంటాయి. అంటే ఏనా, బీనా, సీనా, డీనా. ఆ కన్ఫ్యూజన్ కానీ ఆ డౌట్ కానీ ఎందుకు వస్తుందంటే ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల. సో ఆ ఉద్దేశంతో ఇలా మేము గత కొన్ని ఎపిసోడ్లుగా టీశాట్ నుండి కూడా ఇలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తూ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడాలనే ఉద్దేశంతో వీటిని పొందుపరచడం జరుగుతుంది, గమనించగలరు. సో ఇప్పటి వరకు మనము కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి 24 గురించి సంబంధించిన ఇంపార్టెంట్ డేస్, వాటికి సంబంధించిన థీమ్స్ చూసాం కదా. ఇంకొక ఎపిసోడ్లో మీ ముందుంటాము. పోటీ పరీక్షల ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ టీశాట్ తరపున ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుంటాము. ధన్యవాదాలు.